ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ బలం తగ్గుతుందా? ఒకప్పుడు దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ ఇప్పుడు బలహీనపడుతుందా? పెద్దల సభలో ఫ్యాన్ పార్టీ వీక్ అవుతుందా? ఇంతకాలం ఆ బలంతోనే ఢిల్లీలో జగన్ చక్రం తిప్పారా? ఏపీలో పట్టు కోల్పోయిన వైసీపీ అధినేతకు దేశ రాజధానిలోనూ గట్టుకాలం రానుందా అంటే పరిస్థితులు అలానే ఉన్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఫ్యాన్ పార్టీ నంబర్ గేమ్లో వెనకపడితే కూటమి బలపడితే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కూడా పెను సంచలనాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందనే చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీకి మరో భారీ షాక్ తగలబోతోందా? ఇప్పటికే అసెంబ్లీలో ఘోర పరాజయంతో దెబ్బతిన్న ఫ్యాన్ పార్టీకి ఇప్పుడు రాజ్యసభలోనూ సంఖ్యాబలం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా షెడ్యూల్తో ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలన్నీ అధికార కూటమి ఖాతాలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఢిల్లీలో వైసీపీ ప్రభావం కూడా క్రమంగా తగ్గిపోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగానే సాగుతోంది. అదే సమయంలో జగన్పై ఉన్న వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. జూన్ 1వ తేదీన రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుండగా నామినేషన్ల స్వీకరణకు జూన్ 8వ తేదీన చివరి రోజుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 9న నామినేషన్ల పరిశీలన, జూన్ 11న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా పేర్కొంది ఎన్నికల సంఘం. జూన్ 18న పోలింగుతో పాటు అదే రోజు ఫలితాలను వెలువరించనున్నారు. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో 3 వైసీపీ ఎంపీలు కాగా 1 టీడీపీ ఎంపీ సీటు. ప్రస్తుతం ఏపీలో ఉన్న అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం 4 రాజ్యసభ స్థానాలు అధికార టీడీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీంతో రాజ్యసభలో సైతం వైసీపీకి సంఖ్యాబలం తగ్గనుంది. 2024 ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఒకప్పుడు అసెంబ్లీలో 151 సీట్ల బలం ఉన్న వైసీపీ మొన్నటి ఎన్నికల తర్వాత 11కి పడిపోయింది. శాసనసభలో బలం లేకున్నా మండలిలో జగన్ ఫ్యాన్ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే గత ఎన్నికల ఫలితాల తర్వాత శాసన మండలిలోనూ ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో 7 వైసీపీ ఎమ్మెల్సీలు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్రం సంగతి పక్కన పెడితే ఢిల్లీలో బలంగా ఉన్నాం చాలు అని జగన్ భావించారు. రాజ్యసభలో 11 మంది ఎంపీలు, లోక్సభలో 4, మొత్తం 15 మంది ఎంపీల బలంతో స్ట్రాంగ్ గా ఉంది. అయితే తాజాగా రాజ్యసభలో కూడా వైసీపీ బలం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే 4 ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పగా అంటే మరో 3 ఎంపీల పదవి జూన్తో ముగియనుంది. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి లోక్సభలో 22 మంది ఎంపీలు, రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి కేవలం 4 ఎంపీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. లోక్సభలో సీట్లు తగ్గినా రాజ్యసభలో ఉన్న 11 మంది ఎంపీలు వైసీపీకి ప్రధాన బలంగా ఉన్నారు. 11 మంది రాజ్యసభ సభ్యుల బలంతో దేశంలో 4వ అతి పెద్ద పార్టీగా ఉంది. అయితే గత ఎన్నికల తర్వాత రాజ్యసభలో కూడా వైసీపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పటికే 4 రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదమస్తానరావు టీడీపీలో చేరారు. మరో ఎంపీ ఆర్ కృష్ణయ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి వైసీపీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ నాటికి వైసీపీకి చెందిన మరో 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియబోతోంది. ఆ పార్టీ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోసుల పదవీకాలం పూర్తయిపోతుంది. దీంతో వైసీపీకి కేవలం 4 రాజ్యసభ సభ్యులు మాత్రమే మిగులుతారు. లోక్సభ, రాజ్యసభ కలిపి వైసీపీ సంఖ్యాబలం 8కి పరిమితం కానుంది. అదే సమయంలో వైసీపీ నుంచి ఖాళీ అవుతున్న 3 స్థానాలు టీడీపీ కూటమి ఖాతాలో చేరనున్నాయి. దీంతో కూటమి బలం అటు రాజ్యసభలోనూ పెరగనుంది. వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యుల బలమే ఢిల్లీ రాజకీయాల్లో ఆ పార్టీకి ప్రధాన ఆయువు పట్టు. జగన్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినా కేంద్రానికి అవసరమైన ప్రతిసారి ఢిల్లీ పెద్దలు ఆయన మద్దతు కోరుతూనే ఉన్నారు. ఓ విధంగా జగన్ కి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఎంపీల బలం కూడా ఓ కారణం. ఈ మధ్య జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం వైసీపీ మద్దతు కోరింది ఎన్డీఏ.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు. ఏపీలో జగన్ కి రాజకీయ శత్రువుగా టీడీపీ కూటమి అధికారంలో ఉంది. అయినా బీజేపీ పెద్దలు జగన్ మద్దతు తీసుకున్నా ఏమీ అనలేని పరిస్థితి టీడీపీది. అయితే ఇప్పుడు వైసీపీ సంఖ్యాబలం తగ్గుతూ కూటమి బలం పెరిగితే రానున్న రోజుల్లో బీజేపీ పెద్దలకు కూడా జగన్ అవసరం ఉండకపోవచ్చు. ఇది ఓ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితిగా మారే ఛాన్స్ ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేంద్రంలోని ఎన్డీఏ టీడీపీ మద్దతుతో అధికారంలో కొనసాగుతోంది. దీనికి తోడు రాజ్యసభలోనూ టీడీపీ బలం పెరిగితే 2 సభల్లోనూ ఆ పార్టీ పూర్తి పట్టు సాధించే ఛాన్స్ ఉంటుంది. ఈ లెక్కన ఏపీలో జగన్ విషయంలో టీడీపీ తీసుకునే రాజకీయ నిర్ణయాలకు బీజేపీ పెద్దలు అడ్డు చెప్పే అవకాశం ఉండదట. అప్పుడు రాజకీయంగా జగన్ విషయంలో టీడీపీ స్వేచ్ఛగా ఏ నిర్ణయమైనా తీసుకునేందుకు అవకాశం ఉందని ఫ్యాన్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కేసు, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి, పరకమణి చోరీ కేసు ఇలా అనేక కేసులు వెంటాడుతున్నాయి. ఈ కేసుల విషయంలో టీడీపీ ప్రభుత్వం దూకుడుగా ఉన్నా బీజేపీ పెద్దలు బ్రేకులు వేస్తున్నారనే చర్చ ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ స్పీడ్ కి బీజేపీ నేతలు కూడా అడ్డు చెప్పే ఛాన్స్ లేదని విశ్లేషిస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ప్రస్తుతం ఏపీలో జగన్ కి ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకున్నా ప్రజాబలంతో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో ఎంపీల బలం కూడా జగన్ కి ఇప్పటి వరకు కలిసొచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా పట్టు కోల్పోతే రానున్న రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మొత్తానికి రాజ్యసభ ఎన్నికలు కేవలం 4 స్థానాల పోటీగా కాకుండా ఏపీ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే కీలక పరిణామంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో వైసీపీ ప్రభావం ఎంతవరకు కొనసాగుతుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.